హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? అయితే ఏం చేస్తున్నారు? చదువుతున్నారా? మనకు ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి అయితే జస్ట్ 3 మంత్సే ఉందండి ఎగ్జామ్కి. సో అందుకని చెప్పేసి నాకు తెలిసినంత వరకు నేను ఎలా చదువుతున్నానో ఆ మాస్టర్ ప్లాన్ అయితే మీకు చెప్పాలని అయితే మీ ముందుకైతే వచ్చాను. సో నాలాగా హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకైతే హెల్ప్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే మీ ముందుకైతే రావడం అయితే జరిగింది. ఈ 3 మంత్స్లో మనము ఎన్ని డేస్కి ఏ సబ్జెక్ట్ చదివితే మనకి మార్క్స్ అయితే స్కోర్ చేయొచ్చు అని చెప్పేసి అయితే నాకు తెలిసిన ప్లాన్తో అయితే మీ ముందుకు వచ్చాను. అయితే మనకి 3 మంత్స్ ఉంది కదా. సో 3 మంత్స్ ప్లాన్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ఫస్ట్ మనము ఎంచుకోవాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే, మనం ఏ సబ్జెక్ట్లో అయితే వీక్ ఉంటామో ఆ సబ్జెక్ట్నే ఫస్ట్ అయితే ఎంచుకోవాలండి. సో అలా అయితేనే మనం కాన్సన్ట్రేషన్ అనేది వస్తుంది స్టడీ పైన. సో వీకెస్ట్ సబ్జెక్ట్ని అయితే మనం ఎంచుకోవాలి. సో ఆ వీకెస్ట్ సబ్జెక్ట్ మీకు ఏది ఉంటుందో మీరైతే ఫస్ట్ తీసుకోండి. సో నేను ఇక్కడైతే చెప్తున్నాను, కంపల్సరీగా మనము మార్నింగ్ ఒక 3 అవర్స్ చదవాలి, ఆఫ్టర్నూన్ ఒక 3 అవర్స్, నైట్ ఒక 3 అవర్స్. సో 3 + 3 6 9. సో 9 అవర్స్ చదవామనుకోండి సరిపోతుందండి డేలో. ఇది హౌస్ వైఫ్స్కి, ఎందుకంటే మనకి ఇంట్లో అన్ని పనులు ఉంటాయి కదా. సో అవన్నీ చేసుకొని చదవడం అయితే ఇబ్బంది కదా. సో అందుకని చెప్పేసి 3 + 3 + 3 వచ్చేసి మనకు 9 అవర్స్ చదివితే సరిపోతుంది. మనం ఇంట్లో పనులను చేసుకొని చదివే వరకే మనకైతే చాలా టైం అయితే అయిపోతుంది. సో 3 అవర్స్ నేను ఇలా అయితే చెప్పనండి, మీరు 8:30 3కే లేవాలి, 4కే లేవాలి. సో ఇంట్లో మనకు పనులు ఉంటాయి కదా, అందరూ ఒకే టైంలో అయితే పనులు చేసుకోరు. పిల్లలు స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటే తొందరగా లేచి పని చేస్తారు, వెళ్ళిన వాళ్ళు ఉంటే కనుక కొద్దిసేపు చదువుకుంటారు. సో అందుకని చెప్పేసి ఈ టైంకి లేవండి, ఆ టైంకి టిఫిన్ చేయాలి అలా అయితే నేను చెప్పను. కానీ కంపల్సరీ అండి మార్నింగ్ 3 నుంచి మొత్తం ఆఫ్టర్నూన్ వరకు ఎప్పటి వరకు అయినా కూడా 1 o'clock వరకు మీరు ఎప్పుడైనా కూడా ఆ మధ్యలో అయితే 3 అవర్స్ అయితే కంపల్సరీగా చదవాలి. అది ఏ టైం అయినా కానీ. బ్రేక్ ఇచ్చినా పర్లేదు, ఒక 1 అవర్ చదివి బ్రేక్ ఇచ్చి మళ్ళీ 1 అవర్ చదివినా కూడా పర్లేదు. అలా అయితే కొంచెం కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, బట్ అలా చదివినా కూడా పర్లేదు. సో మార్నింగ్ టైంలో అయితే 3 అవర్స్ చదవాలి, ఆఫ్టర్నూన్ కూడా 3 అవర్స్. ఆఫ్టర్నూన్ 2 నుంచి మనకి 4, 5 వరకు ఎప్పుడు చదివినా కూడా పర్లేదు. సో నైట్ వచ్చేసి మనకైతే 10 నుంచి అండి 9 కానీ 10, 11, 12 వరకు ఎప్పుడైనా చదువుకోవచ్చు. సో మనం కంపల్సరీ జాబ్ కొట్టాలి అనుకుంటే కనుక మనకు ఎఫర్ట్స్ అయితే పెట్టాలండి. నైట్ అవుట్స్ చేసినా కూడా తప్పలేదు. 9 అవర్స్ అనేది చదవాలి. ఇదైతే నా ప్లాన్ అండి, 3 + 3 + 3. అయితే చూసుకుందాం మనం. మనకైతే ఉన్న సబ్జెక్ట్స్ అయితే సైన్స్ కదా. సో సైన్స్కి వచ్చేసి 1 వీక్ సరిపోతుందండి. 1 వీక్లో చదివేయచ్చు సైన్స్లో ఉన్న ఇంపార్టెంట్ అయితే మీకు నేను చెప్పాను కదా. సో బయాలజీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది. ఈ బయాలజీ నుంచే ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. సో ఇంపార్టెంట్ మీకు టాపిక్స్ కూడా నేను చెప్పాను లాస్ట్ వీడియోలో, అదొకసారి తెలుసుకోండి. బయాలజీ పైన ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. సో ఈ 3 సబ్జెక్ట్స్ 9th, 10th ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే సరిపోతుంది. ఇది సైన్స్ 1 వీక్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి సైన్స్ తర్వాత మనకి జీకే అండి, స్టాటిక్ జీకేకి సంబంధించింది. స్టాటిక్ జీకే కూడా 1 వీక్ అయితే సరిపోతుందండి. మనకు ఓన్లీ 6 టాపిక్సే ఉన్నాయి స్టాటిక్ జీకేలో. ఆ 6 టాపిక్స్ మనం 1 వీక్లో పర్ డే ఒక టాపిక్ వేసుకున్నా కూడా మనకి 6 టాపిక్స్ అయిపోతాయి. ప్లస్ 1 డే మనకు హాలిడే లాగా సండే మిగిలినా కూడా మనకు 6 టాపిక్స్ అయితే అయిపోవచ్చు. పర్ డే ఒక 2 టాపిక్స్ చదువుకున్నా కూడా బెటరే అండి, ఎందుకంటే రివిజన్ చేసుకోవడానికి మీకు టైం ఉంటుంది. స్టాటిక్ జీకే కాబట్టి అంత టఫ్ ఏమి ఉండదు. సో మీరు 1 డేలో 2 కూడా చదవచ్చు. సో పర్ డే ఒక టాపిక్ చదివినా కూడా సరిపోతుంది. జీకేకి వచ్చేసి ఇది. హిస్టరీ అండి నెక్స్ట్ 15 డేస్ అయితే సరిపోతుంది. ఈ 15 డేస్లో నేను మీకు ఇంపార్టెంట్ కూడా చెప్పాను. ఈ హిస్టరీలో మనకి 3 పార్ట్స్ ఉంటాయి, యాన్సియంట్, నెక్స్ట్ మిడీవల్, థర్డ్ వన్ మోడర్న్ ఉంటుంది. అంటే చారిత్రక, మధ్యయుగ, కొత్త యుగం గురించి ఉంటుంది. సో దీంట్లో కూడా ప్రతి దాంట్లో నేను ఇంపార్టెంట్ టాపిక్స్ ఒక 7, 8 వరకు అయితే మీకు చెప్పాను. సో ఆ ఇంపార్టెంట్లో కూడా ఒక 2, 3 టాపిక్స్ అయితే నేను ఇంకా మీకు మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా ఏంటో లాస్ట్ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో హిస్టరీకి సంబంధించి ఒక 15 డేస్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ అండి. కరెంట్ అఫైర్స్ కూడా ఒక 15 డేస్ తీసుకోండి. 15 డేస్ అంటే ఎప్పటి నుంచి మనం కరెంట్ అఫైర్స్ చదవాలి అని అంటే 9th జూన్ ఉంది కదా, 9th జూన్ 4లో ఉన్నవి ఎగ్జామ్ బిఫోర్ డే వరకు అయితే చదవాలండి. సో ఎందుకంటే మనకి కరెంట్ అఫైర్సే మనకి ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసేది. అన్ని సబ్జెక్టులలో ఎక్కువ క్వశ్చన్స్ అయితే కరెంట్ అఫైర్స్ నుంచే వస్తాయి. సో అందుకని చెప్పేసి 15 డేస్ అయితే తీసుకోవాలి. ఒక్క డేని కూడా వదిలేదు, ప్రతి డేలో ఉన్న కరెంట్ అఫైర్స్ అయితే చెప్పకుండా చదవాలండి. సో లాస్ట్ టైం వీడియోలో మీకు నేను కరెంట్ అఫైర్స్లో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ కూడా నేను మీకు లాస్ట్ టైం అయితే చెప్పాను, ఒకసారి అవి కూడా చెక్ చేసుకోండి. వచ్చేసి పాలిటీ ప్లస్ జాగ్రఫీ, ఇవి 2 కలిపేసి 15 డేస్ అయితే ఇస్తున్నాను.
సో 15 డేస్లో ఇవైతే నేను ఇంకా చదవలేదండి. సో దీంట్లో ఎన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి, లేకపోతే ఎన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయంటే నాకైతే ప్రజెంట్ తెలీదు. బట్ నేను ఒక 15 డేస్ అయితే వేసుకున్నాను. ఒకసారి అవి చెక్ చేసుకోవాలి. ఇవైతే మీరే ఒకసారి చెక్ చేసుకొని అయితే పాలిటీ ప్లస్ జియోగ్రఫీ అయితే చూడండి. 15 డేస్ తీసుకుంటే సరిపోతుంది. ఇంపార్టెంట్ టాపిక్స్ తీసుకొని చదవాలి. మొత్తానికి స్టార్ట్ చేయని వాళ్ళు, ఇదే స్టార్టింగ్గా బుక్ ఓపెన్ చేసే వాళ్ళు అయితే కనుక ఈ 15 డేస్లో అయితే మీకు ఓన్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ చదువుకుంటే అయితే సరిపోతుంది. నెక్స్ట్ అయితే మ్యాథమెటిక్స్ అండి. మ్యాథ్స్. సో మ్యాథ్స్ కూడా 15 డేస్ తీసుకోండి. ఎందుకంటే మనకు మ్యాథమెటిక్స్లో టాపిక్స్ అయితే చాలా తక్కువనే ఉన్నాయి. బట్ 15 డేస్ అయితే ఇస్తున్నాను. ఎందుకంటే మనకు దీనికి ప్రాక్టీసే ఎక్కువ అవసరము. ఫార్ములాస్ కానీ అవి ఇవి గుర్తుపెట్టుకోవడం కానీ, ఆ లాజిక్స్ ట్రిక్స్ తెలుసుకోవడంలో కొంచెం లేటే అవుతుంది. సో అందుకని చెప్పేసి 15 డేస్ తీసుకోండి మ్యాథ్స్కి. నెక్స్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, దీనికి కూడా ఒక 15 డేస్ ఇస్తున్నాను. ఎందుకంటే మనకు దీంట్లో అయితే చాలా టాపిక్స్ ఉన్నాయండి. బట్ అవి కూడా అర్థం చేసుకొని చదవడానికి అయితే రీజనింగ్ అయితే చాలా టైం పడుతుంది. సో అందుకని చెప్పేసి అయితే 15 డేస్. సో ఇవి రెండైతే నేను ఇంకా టచ్ చేయలేదు. ఒకసారి మీరు కూడా చెక్ చేసుకోండి. అయితే ఇప్పుడు చూడండి, 15 1 మంత్ అయిపోయింది కదా, ఈ రెండు 15. సో ఇవి కూడా 15 డేస్ వచ్చేసి 2 మంత్స్ అయింది. సో ఇంకో 1 మంత్, 2 మంత్స్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఈ 15 హిస్టరీ 15 ప్లస్ 1 వీక్ వచ్చేసి 14 డేస్, అంటే ఒక 1 డే ఇచ్చినా కూడా 15 డేస్. ఇది 15 ఇది 15 1. సో 1 మంత్ 2 మంత్ 3 మంత్స్. సో 3 మంత్స్లో మనకి 3 మంత్స్లో అయితే కంప్లీట్గా ఆర్ఆర్బి ఎన్టీపీసీకి అయితే ఇలా సిలబస్ అయితే చదువుకోవచ్చు. ఇంకా బుక్ ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే కనుక ఇలా అయితే ఒక్కసారి అయితే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో చూసుకొని చదవండి. ఇప్పుడు నేను చెప్పిన టాపిక్స్ ఆల్రెడీ బుక్స్ ఓపెన్ చేయని వాళ్ళు ఉంటే, నేను ఆల్రెడీ చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మీరు అదే కంటిన్యూ చేయొచ్చు. సో ఇప్పుడే స్టార్టింగ్ నేను చదువుతున్నాను అనుకునే వాళ్ళైతే ఇలా అయితే చదవండి. ఎందుకంటే దీంట్లో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ నేను చెప్పాను కదా, సో ఆ టాపిక్స్ ఈ డేస్లో అయితే కంప్లీట్ అవ్వచ్చు. సో ఇంకేంటంటే మార్నింగ్ కంపల్సరీ 3 అవర్స్, ఆఫ్టర్నూన్ 3 అవర్స్, నైట్ అయితే 3 అవర్స్, టోటల్గా 9 అవర్స్ అయితే పర్ డే అయితే చదవాలి. అలా అయితే మనం ముందుకైతే వెళ్ళగలము. సో ఇదండి నాకు తెలిసిన ప్లాన్. నేనైతే ఇలాగే చదువుతున్నాను. మీకు ఇలా నచ్చితే కనుక మీరు కూడా చదవండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్ బాయ్.